వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. అమరావతి చేరుకున్న చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై కసరత్తు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రేవంత్, అధికారులతో సీఎం సమీక్ష. ప్రజలు ఓడించినా జగన్ రక్త చరిత్ర ఆపడం లేదు. వైసీపీ దాడులకు చెక్ పెడతామన్న లోకేష్. అమరావతి రాజధాని పనులకు త్వరలోనే శ్రీకారం. నిలిచిపోయిన నిర్మాణాలపై నిపుణులతో ప్రభుత్వం సర్వే. కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు ముమ్మరం. 2 రోజులుగా ఫీల్డ్ విజిట్ చేస్తున్న జస్టిస్ చంద్రఘోష్ కమిటీ. సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారిగా భేటీ అవుతున్న మంత్రివర్గం. నెల్లూరులో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. నగర మేయర్ పోట్లూరు స్రవంతి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి వల్లనే తాను ఈ మేయర్ పదవిని అందుకున్నానని ఆమె తెలిపారు. కొన్ని కారణాల వల్ల వైసీపీ అధికారంలో ఉండగానే రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పార్టీకి మారడంతో వారితో పాటే తమ పయనం కూడా కొనసాగించాలనుకున్నామని చెప్పారు. అప్పటి అధికార పార్టీ తనపై ఒత్తిడి తేవడంతో తిరిగి వైసీపీలో కొనసాగాల్సి వచ్చిందని స్రవంతి అన్నారు. నాకు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినటువంటి నాయకులు శ్రీధరన్న గారు. శ్రీధరన్న ఎప్పుడైతే అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షానికి వెళ్ళారో మేము కూడా శ్రీధరన్నతో వెళ్ళడం జరిగింది. ఆ రోజు నేను శ్రీధరన్న పక్కన కూర్చొని శ్రీధరన్న చెప్పితే నా మేయర్ పదవికైనా రాజీనామా చేస్తాను, అది కూడా బాధతో కాదు సంతోషంగా అని మీ అందరికి కూడా చెప్పి ఉన్నాను. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిళ్లు మీ అందరికి కూడా తెలుసు. అది కూడా కాకుండా మీకు తెలియని కూడా మా మీద ఎన్నో ఒత్తిళ్లు తీసుకురావడం జరిగింది. వాటికి తట్టుకునే అంత పరిస్థితి మాకు ఉన్నటువంటి పరిస్థితిని మేము దిగజారిపోయి ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని మళ్ళీ వెనక్కి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక ఆలోచనతో కూడా పెట్టడం జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ శ్రీధరన్న మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేమందరం కోరుకుంటూ సెలవు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది. 2 రోజులుగా కమిటీ సభ్యులు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. నీటిపారుదల శాఖ విశ్రాంత ఈఎన్సీలు ఇంజనీర్ల కమిటీ విచారిస్తోంది. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించిన అంశాలపై ఘోష్ కమిటీ విచారణ చేపడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది. 2 రోజులుగా కమిటీ సభ్యులు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. నీటిపారుదల శాఖ విశ్రాంత ఈఎన్సీలు ఇంజనీర్ల కమిటీ విచారిస్తోంది. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించిన అంశాలపై ఘోష్ కమిటీ విచారణ చేపడుతోంది. బీఆర్కే భవన్లో ఈఈఎస్సీలతో సమావేశం నిర్వహించారు. చంద్రఘోష్ కమిటీ ముందు మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఇంజనీర్లు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ దర్యాప్తు ముమ్మర చేసింది. ఈ 2 రోజులుగా రాష్ట్రంలో కమిటీ సభ్యులు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఫోనింగ్లో వేణు అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా కమిషన్ చీఫ్ అంటే కాళేశ్వరం సంబంధించి ఒక కమిషన్ కూడా వేసింది. జరిగినటువంటి కట్టడాలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, వీటన్నిటిపై గతంలో ఏ విధంగా నిర్ణయాలు తీసుకొని కట్టారు, ఏంటి అనే దానిపైన స్పష్టమైన దర్యాప్తు చేయాలని చెప్పి ఒక కమిషన్ కూడా వేసింది. దీనికి సంబంధించి జస్టిస్ చంద్రఘోష్ ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇక ఈ కమిటీ విచారణ వేగవంతం చేసింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి కంపెనీలు మొదటి నుండి ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నాయి, వారికి ఎవరు సలహాలు సూచనలు ఇచ్చారు, అలాగే ఏ విధంగా ముందుకు వెళ్లారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఈఎన్సీ అనిల్ కుమార్ అలాగే ఇరిగేషన్ అధికారులను కూడా ఈ రోజు జస్టిస్ చంద్రఘోష్ కమిటీ ఈ రోజు వారితో సమావేశమైంది. ముఖ్యంగా ఈ కమిషన్ ముందు హాజరైనటువంటి ఈఎన్సీ మురళీధర్ రావు, అంటే గతంలో ఏదైతే ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ టైంలో ఈఎన్సీగా ఉన్నారు మురళీధర్ రావు, వారు కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు, ఆ రోజు జరిగినటువంటి కట్టడాలపై ఎవరెవరు సలహాలు సూచనలు స్వీకరించారు, ఏ కమిటీల రిపోర్ట్ ఆధారంగా ప్రాజెక్టు ముందుకు తీసుకున్నారు దానిపైన కూడా పూర్తి వివరాలు ఈ కమిషన్ తీసుకుంది. కాసేపటి కిందటే ఈఎన్సీ మురళీధర్ రావు విచారణ ముగిసింది. ఇక కమిషన్ కార్యాలయం నుండి ఈఎన్సీ మురళీధర్ రావు వెళ్లిపోయారు. ఇక ఏదైతే ఈ ప్రాజెక్టు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం కూడా తీసుకుంది. రానున్న వర్షాకాలం నాటికి తాత్కాలిక మరమ్మతులు చేసి ప్రాజెక్టులో కొద్దిగా నీటిని వినియోగించుకునేలా చూడాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పి ఈ కమిషన్ కూడా ముందుకు వెళ్తుంది.
థ్యాంక్ యూ. కేంద్రం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావడం ఆనందంగా ఉందన్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామి. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్రం బాగుండాలని తాము యాగాలు చేస్తున్నామని చెప్పారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు బాగుండాలనేది తమ ఆకాంక్ష అని అన్నారు. సంపాదించుకోవాలి, దోచుకోవాలనే సిద్ధాంతం శారదా పీఠానికి లేదన్నారు. ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ సరైన పాలన చేయాలని కోరారు స్వరూపానందేంద్ర స్వామి. భారతదేశానికి దిశానిర్దేశం చేసిన బీజేపీ మూడవసారి అత్యద్భుతంగా గెలుపొంది మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయడం మాకు చాలా ఆనందం వేసింది. ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు. మేము స్వాములం, పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడతాం. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు, అది గుర్తుంచుకోవాలి. చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం. ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా అని పరిపాలన కొనసాగాలి అని, కుటుంబం బాగుండాలి అని, పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి. ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టారు. 2 రాష్ట్రాల నుంచి 7 గవర్నర్లు వచ్చారు. ఒక వార్షికోత్సవంలో హర్యానా ముఖ్యమంత్రి వచ్చాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చాడు, ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. అలాగే కేంద్ర మంత్రులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. వైసీపీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలే రాలేదు. ఇది ఒక ఆధ్యాత్మిక పీఠం. నేను పీఠాధిపతిగా కూర్చున్నాను కాబట్టి ధర్మం కోసం చెప్పాలి, నాకు ధర్మం కాబట్టి చెబుతున్నాను. కానీ నేను మామూలు స్వామిగా ఉంటే ఇవన్నీ మాట్లాడేవాడిని కాదు. భారతదేశానికి దిశానిర్దేశం చేసిన బీజేపీ టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి చేరుకున్నారు. నిన్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరోవైపు మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేయనున్నారు. జిల్లాల వారీగా ఎవరెవరికి అవకాశం కల్పించాలనే దానిపై ముఖ్య నేతలతో ఆయన చర్చించనున్నారు. అనుభవం, వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం తదితర అంశాల ఆధారంగా ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు. రేపటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ చేయనున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్ ప్రక్కన చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదికను ఏర్పాటు చేశారు. ఈ పనులను టీడీపీ నేతలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సభా వేదిక నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజీని సిద్ధం చేస్తున్నారు. జర్మన్ హంగస్ తో భారీ టెంట్ ను ఏర్పాటు చేశారు. వచ్చే అతిథులు, వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు. స్థల ప్రభావం వల్ల పాసులు ఉన్న వారిని మాత్రమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనుమతిస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాను బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కలిశారు. అనంతరం అమిత్ షాతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు ఈటెల. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర కేబినెట్లో చోటు దక్కడంతో రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షాను ఈటెల కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్ర మంత్రి అమిత్ షాను బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కలిశారు. అనంతరం అమిత్ షాతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు ఈటెల. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర కేబినెట్లో చోటు దక్కడంతో రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షాను ఈటెల కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారం మనకు శ్రీనివాస్ అందిస్తారు ఫోన్-ఇన్లో. శ్రీనివాస్, చెప్పండి. లక్ష్మి, ఢిల్లీలో ఈటెల రాజేందర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. నిన్న మంత్రివర్గంలో చోటు లభించకపోవడంతో ఈటెలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. అదే విధంగా అధిష్టానం కూడా ఈ నిర్ణయం త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. మంత్రివర్గంలో చోటు లభిస్తుందని మొదటి నుండి ఆశతో ఉన్నటువంటి ఈటెలకు చివరి నిమిషంలో కేంద్రం మంత్రివర్గంలో ఇటు మా కిషన్ రెడ్డికి అదే విధంగా బండి సంజయ్ ఇద్దరికి మాత్రమే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లభించింది. ముఖ్యంగా ఈటెల రాజేందర్ కూడా దేశంలోని అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరి నుండి భారీ మెజార్టీతో గెలిచారు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఈటెలకు ఈ కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుంది అన్నటువంటిది బీజేపీ శ్రేణుల్లో కూడా వినిపించింది. అయితే ఆ పార్టీలో మొదటి నుండి పనిచేసినటువంటి నేతలకు, ముఖ్యంగా ఇటు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి అదేవిధంగా మాజీ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్కి, అంటే కరుడు కట్టినటువంటి బీజేపీ నేతలకే కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలుగా ఇప్పటి వరకు కూడా ఈటెల రాజేందర్ కావచ్చు, మిగతా డీకే అన్న కావచ్చు, కొండ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, రఘునందన్, వీళ్ళందరికీ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగినటువంటి లీడర్లు కాదనేటువంటి ముద్ర ఇప్పటికి కూడా ఉంది. అందులో భాగంగానే ఈటెల రాజేందర్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ అసంతృప్తిని తగ్గించడానికి, వాళ్ళని బుద్ధగించే విధంగానే జాతీయ నాయకత్వం చూస్తుంది అన్నటువంటిది తెలుస్తా ఉంది. ప్రధానంగా రానున్న సంస్థాగత ఎన్నికల్లో అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి ఈటెల రాజేందర్తో సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని అధిష్టానం భావించి ఆయనకు రానున్న రోజుల్లో అధ్యక్ష పదవిని కట్టజెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర కేబినెట్ లో చోటు లభించడంతో త్వరలోనే ఈ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ స్థానాన్ని భర్తీ చేయాలి అంటే ఈటెల రాజేందర్తో సాధ్యమవుతుంది అన్నటువంటి విషయాన్ని ఇటు అధిష్టానం భావిస్తోంది. మొత్తంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ముఖ్య నేతలందరినీ ఈటెల రాజేందర్ కలిశారు. ముఖ్యంగా ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంస్థాగత ఎన్నికలు అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మిగతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈటెల రాజేందర్ కు తెలంగాణ పగ్గాలు బీజేపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టే అవకాశాలు ఉందని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ఈ రోజు అమిత్ షాతో కలిసినటువంటి భేటీలో ఈ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. లక్ష్మి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. వైసీపీ ఓటమికి రోడ్లను నిర్లక్ష్యం చేయడం ఒక కారణమని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లాలో వేంపల్లి రాయచోటిరెడ్డి ప్రధానమైనన్నారు. 3 సంవత్సరాల క్రితం పాత రోడ్డు తవ్వి కొత్త రోడ్డును కూడా వేయలేదన్నారు. రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులు భయపడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వమైనా శ్రద్ధ వహించి వేంపల్లి రాయచోటి రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేశారు. కడప జిల్లాలో వేంపల్లి రాయచోటి రోడ్డు అతి ప్రధానమైనటువంటి రోడ్డు. పులివెందుల నుంచి వేంపల్లి రాయచోటి మీదుగా కానీ లేదా ప్రొద్దుటూరు నుంచి వేంపల్లి రాయచోటి మీదుగా కానీ అటు పీలేరు తిరుపతికి పోవాలన్నా, ఇటు పీలేరు చిత్తూరుకి పోవాలన్నా, ఇటు మదనపల్లి బెంగళూరుకి పోవాలన్నా ఇది అతి ప్రధానమైనటువంటి రోడ్డు. 50 కిలోమీటర్ల పొడవు. ఈ రోడ్డును వెడల్పు చేసే ఉద్దేశంతో 3 సంవత్సరాల కిందట పాత రోడ్డును పూర్తిగా తవ్వేయడం జరిగింది. అక్కడక్కడ నా బ్రిడ్జిలు కూల్చివేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 10% పని పూర్తి కాలేదు, కొత్త రోడ్డు వేయలేదు, అక్కడక్కడ ప్యాచ్ వర్కులు చేశారు. 90% పనులు అలాగే నిలిచిపోయినాయి. 3 సంవత్సరాలుగా ప్రమాణ స్వీకారం చేయబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు ఈ యొక్క వేంపల్లి రాయచోటి రోడ్డు మీద మరింత ప్రత్యేక శ్రద్ధ వహించి 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 10న ఈ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. నామినేషన్కు చివరి తేదీ జూన్ 21 కాగా జూన్ 24న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 26గా నిర్ణయించింది. జూలై 13న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. బీహార్ రాష్ట్రంలోని రూపాలి నియోజకవర్గం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని రాయ్గంజ్, రన్ఘాట్ సౌత్, బాగ్దా, మనిక్తలా, తమిళనాడులోని విక్రమ్వాండి, మధ్యప్రదేశ్లోని అమరవాడ, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మంగళూరు, పంజాబ్లోని జలంధర్ వెస్ట్, హిమాచల్ ప్రదేశ్లోని డెహ్రా, హమీర్పూర్, నల్గల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు జూలై 10న పోలింగ్ జరగనుంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.